హలో పీపుల్, మీరు ఈ వీడియోలో చూస్తున్న అంజీర్ వెరైటీ అయితే టర్కీ వెరైటీ, అంటే తుర్కీ అంటారు. టర్కీ వెరైటీ అనమాట. ఇది చాలా స్వీటెస్ట్ వెరైటీ అని చెప్పొచ్చు. అంజీర్స్లో ఎంత స్వీట్గా ఉంటుందంటే, మీరు ఎప్పుడైనా పర్సిమన్ ఫ్రూట్ని టేస్ట్ చేస్తే ఎంత స్వీట్గా ఉంటుందో ఇవి కూడా అంత స్వీట్గానే ఉంటాయి. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. స్మెల్ కూడా ఎబ్బెట్టుగా ఉండదు, చాలా బాగుంటుంది అరోమా. ఇది నోట్లో పెట్టుకోగానే చాలా స్మూత్గా సాఫ్ట్గా కరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. మామూలు మన ఇండియన్ వెరైటీ అంజీర్ అయితే పూణే అంజీర్ అంటారు కదా, అవి కొంచెం గట్టిగా ఉంటాయి నారనారుగా. ఇది అలా ఉండదు, చాలా సాఫ్ట్గా మనం తినేయగానే నోట్లో పెట్టుకోగానే లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. కలర్ కూడా చాలా డార్క్ కలర్ ఉంటుంది, మన బీట్రూట్ కలర్ అని చెప్పొచ్చు, డార్క్ మెరూన్ కలర్. సో సాఫ్టెస్ట్ వెరైటీ, అంటే డెలికేట్ వెరైటీ అనమాట. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. మనమైతే ఇప్పుడు వీటిని టేస్ట్ చేయబోతున్నాం. చూడండి, కట్ చేసినప్పుడు చాలా స్మూత్గా ఉంది. కలర్ చూసారా ఎంత బాగుందో. లోపల కూడా గింజలు అంత గట్టిగా లేవు. నోట్లో పెట్టుకోగానే చాలా స్వీట్గా మనకు ఆ ఫీలింగే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ వెరైటీని ఎవరైనా తిన్నారు అంటే మళ్ళీ వదలరు అనమాట, అంత స్వీట్గా ఉంటాయి. ఇవి కనుక డ్రై ఫ్రూట్ వెరైటీ అయి ఉంటే, నాకు తెలిసి ఇవే డ్రై ఫ్రూట్ వెరైటీ అని అనుకుంటున్నాను. చాలా స్వీట్గా ఉంది, పచ్చిగా ఉండగానే ఎంత బాగుందంటే ఎంత కలర్ఫుల్గా కూడా ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. కట్ చేశాను నేను, చూసారా ఎంత బాగున్నాయో. సో మీరు ఎప్పుడైనా ఈ టర్కీ వెరైటీని ఎక్కడైనా చూస్తే కనుక ఖచ్చితంగా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, ట్రై చేయండి. అంత స్వీట్గా ఉంటాయి, మళ్ళీ మళ్ళీ కొనుక్కొని మరీ తింటారనమాట. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు, అలా చేయొద్దండి. మీ వంతు మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నాను. నాకు తెలిసి దీని యొక్క టేస్ట్ని నేను చేసిన తర్వాత మీతో షేర్ చేసుకోకుండా ఉండలేకపోయాను. అంతేకాకుండా మీలో కూడా కొంతమంది ఈ వెరైటీ టేస్ట్ చేస్తారని, అలాగే మీకు ఖచ్చితంగా ఇదైతే నచ్చుతుంది. అంత స్వీట్గా ఉంటుంది. ఇంత స్వీట్గా ఉన్న వెరైటీని నేను ఇప్పుడు వరకు అంజీర్లో చూడలేదు. డ్రై ఫ్రూట్స్లో అంజీర్ కొన్ని వెరైటీ స్వీట్గా ఉంటాయి, కానీ ఇది పచ్చిగా ఉండగానే చాలా స్వీట్గా ఉంది. అంత స్వీట్గా పర్సిమన్ ఫ్రూట్ ఎంత స్వీట్గా ఉంటుందో అంత స్వీట్గా ఉందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నోట్లో పెట్టుకోగానే ఇంత సాఫ్ట్గా వెళ్ళిపోయిందండి, అంత సాఫ్ట్గా వెళ్ళిపోయింది. మన గులాబ్ జామ్ కదా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది అనమాట. అంత స్మూత్గా కూడా ఉంది. అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండే వెరైటీ కాదు ఇది. మనం కొంచెం పచ్చిగానే ఉండగానే మార్కెట్లోకి, సూపర్ మార్కెట్లోకి వస్తాయి. కాబట్టి మనం ఇలా కలర్ చూసి కొనుక్కొచ్చుకోవాలి. దీనిపైనే రాసుంటుంది టర్కీ వెరైటీ అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.